హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో వెలిసిన పుణ్యక్షేత్రాలలో నారసింహ క్షేత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో ఒకటైన సింహాచల పుణ్యక్షేత్రం కోసం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో వారాహ అవతారం మరియు నారసింహ అవతారం రెండు విశిష్టమైన నరమృగ మరియు ఉగ్ర అవతారాలు. ఈ రెండు కలగలిపిన దివ్యమైన ప్రశాంతమైన రూపం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపం. సింహాచలం చరిత్ర పురాణ కాలం నుండి మొదలవుతుంది. పురాణాల ప్రకారం ఇది హిరణ్యకశిపుడి సంహారం తర్వాత భక్త ప్రహ్లాదుడు స్వయంగా నిర్మించిన క్షేత్రమని నమ్ముతారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటి. పురాణాల ప్రకారం కృతయుగంలో ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని నిర్మించి పూజించగా ఆ తర్వాత కాలక్రమేణా ఈ క్షేత్రం భూస్థాపితమైపోయింది. త్రేతాయుగంలో దీనిని తిరిగి వెలుగులోకి తెచ్చిన వ్యక్తి పురూరవ చక్రవర్తి. చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి తన భార్య ఊర్వశితో కలిసి ఆకాశ మార్గంలో విమానంలో వెళ్తుండగా సింహాచలం కొండపైకి రాగానే ఒక వింతైన ఆకర్షణ శక్తి వల్ల వారి విమానం ఆగిపోయింది. ఆ కొండపై ఏదో దివ్యశక్తి ఉందని గ్రహించిన పురూరవుడు అక్కడ వెతకగా భూమిలో నిగూఢమై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. అయితే స్వామివారి విగ్రహం భూమి నుండి బయటపడినప్పుడు ఆ రూపం అత్యంత తేజస్సుతో ఉగ్రంగా ఉంది. స్వామివారి ఉగ్రత తగ్గించటానికి ఏం చేయాలని పురూరవుడు ప్రార్థించగా ఒక ఆకాశవాణి ఇలా వినిపించింది: స్వామివారిని చందనం లేపనంతో కప్పి ఉంచడం, కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి నిజరూప దర్శనం కల్పించండి అని ఆదేశించింది. ఆకాశవాణి ఆదేశం ప్రకారం పురూరవ చక్రవర్తి స్వామివారికి చందనం పూసి ఆలయాన్ని పునర్నిర్మించాడు. అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది అక్షయ తృతీయ నాడు చందనం తీయడం, మళ్ళీ పూయటం అనే సాంప్రదాయం కొనసాగుతుంది. పురూరవ చక్రవర్తికి మరియు ఈ క్షేత్రానికి ఉన్న అనుబంధం వల్లనే సింహాచలం త్రేతాయుగపు పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తూర్పు గంగా వాసీయులు, గజపతులు మరియు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని 2 సార్లు సందర్శించి స్వామివారికి ఎన్నో ఆభరణాలను సమర్పించినట్లు శాసనాలు చెబుతాయి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో పచ్చని కొండల మధ్య కొలువై ఉంది. ఏడాది పొడవునా స్వామివారు 12 మణుగుల చందనం పూతతో కప్పబడి ఉంటారు. దీనివల్ల స్వామివారు ఒక శివలింగం ఆకారంలో కనిపిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ ఒక్కరోజే భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే సింహాచలం చందనోత్సవం అంటారు. ఆలయ నిర్మాణం ఒరిస్సా మరియు ద్రావిడ శిల్పకళల్లో మిశ్రమంగా ఉంటుంది. గాలి గోపురం, 16 కాళ్ల మండపం మరియు కప్పస్తంభం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. కప్పస్తంభం ఆలయం లోపల ఉన్న ఈ స్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని కౌగిలించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీని అడుగు భాగంలో సంతాన గోపాల యంత్రం స్థాపించబడిందని చెబుతారు. ఈ కొండపై గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార వంటి అనేక సహజ సిద్ధమైన జలధారాలు కనిపిస్తాయి. ఈ గంగధార పైన యోగానంద నారసింహుడు దర్శనమిస్తాడు. భక్తులు ఇక్కడ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. ఈ జలధారాలలో స్నానం చేస్తే అనేక చర్మ వ్యాధులు దూరం అవుతాయని నమ్మకం. చందనోత్సవంతో పాటు గిరి ప్రదక్షిణ అనేది భక్తుల పాలిటకు గొప్ప పండుగ. ఆషాఢ పౌర్ణమి రోజున విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. సుమారు 32 కిలోమీటర్ల కొండ చుట్టూ కాలినడకన ప్రదర్శనం చేస్తారు. ఇలా చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. సింహాచలం పులిహోర మరియు లడ్డు ప్రసాదం చాలా ప్రసిద్ధి. మరియు సింహాచలం వెళ్లే భక్తుల ఆకలి తీర్చడానికి దేవస్థానం వారు ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొండ దిగువ భాగంలో అడివరంలో వారాహిని పుష్కరిణి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి ఉత్సవమూర్తులు ఈ పుష్కరిణిలో నౌకా విహారం చేయిస్తారు. పుష్కరిణి మధ్యలో చిన్నపాటి మండపం కూడా ఉంటుంది.
ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు. మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు స్వామివారికి విశ్రాంతి సమయం. రవాణా సౌకర్యాలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి సింహాచలం సుమారు 15 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కింద నుండి పైకి వెళ్ళటానికి దేవస్థానం వారి బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఘాట్ రోడ్డుతో పాటు భక్తుల కోసం మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మార్గం ద్వారా దాదాపు 1000కి పైగా మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు చుట్టూ దట్టమైన చెట్లు, స్వచ్ఛమైన గాలి మరియు కొండల అందాలు భక్తుల ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నడిచి వెళ్ళే భక్తుల కోసం మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు మరియు త్రాగునీటి సదుపాయం కూడా కలదు. సింహాచలం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు ఆ కొండల పచ్చదనం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. అలానే కొండ దిగువన ఘాట్ రోడ్డు ప్రారంభంలో కొలువై ఉన్న ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం సుమారు 52 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని కొండల మధ్య వెలిసిన ఈ భారీ విగ్రహం సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. చూశారుగా భక్తుల కోరికలు తీర్చే ఆ సింహాద్రప్పన్న క్షేత్ర విశేషాలు. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి అందాల కలబోత ఈ పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుతమైన క్షేత్రం మన సింహాచలం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. విశాఖపట్నం వస్తే మాత్రం ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి పుణ్యక్షేత్రాల కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ పుణ్యక్షేత్రం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ నరసింహస్వామి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారసింహాయ.